you will fix this terrible failure that you felt, where Canaan, you know, we talked about the land of Canaan, and when Canaan become the one who serves Shem, that's the way for him, the salvation for him, to serve Shem, to learn from Shem, and to overcome this deficiency that comes from his father Ham. Okay. Rao, okay, I just send you a message. Right? Just a second. One opinion is Ham castrated Noach. Is it? Yes, that's one of the opinions. That's okay. What we learned from Rashi. Okay. అయితే చిన్నా గారు అడిగారు, తప్పు చేసింది హామ్ గారు కదండి, అప్పుడు నోవా గారు తన పిల్లవాడైన ఖానాన్ గారిని ఎందుకు శపించడం జరిగిందండి అని అడిగారు. అయితే రబ్బీ గారు దానికి ఆన్సర్ చెప్తూ, ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నప్పుడు ఒకటి, నోవా గారిని హామ్ గారు ఏం చేశారు అన్నప్పుడు 2 ఒపీనియన్స్ తెలుసుకున్నాం. ఇంకొక ఒపీనియన్ లో కూడా పెద్దలు ఏం చెప్తారంటే, ఆ పరిస్థితుల్లో తన తండ్రి ఉన్నప్పుడు, అంటే హషేం చెప్పిన పనిని కాకుండా, లేదా ఆ పరిస్థితుల్లో ఆయన ఉన్నప్పుడు ఆయనకి పిల్లలు పుట్టకుండా కూడా ఆయన చేసినట్టుగా ఒక ఒపీనియన్ చెప్తారు. హామ్ గారు నోవా గారికి అటువంటి విధానంలో ఒక విధమైన పరిస్థితి ద్వారా అతనికి నోవా గారికి పిల్ల పుట్టకుండా చేసినట్టు చెప్తారు. అదొక ఒపీనియన్ ఉంది. అయితే యాక్చువల్గా నోవా గారికి వీరి ముగ్గురే కాకుండా ఇంకొక పిల్లవాడిని కూడా కనాలి, లేదా ఇంకొక పిల్లవాడిని కూడా జనరేషన్ తీసుకురావాలని ఆయన ఉద్దేశమైనప్పుడు, హామ్ గారు చేసిన పని ద్వారా నోవా గారికి తర్వాత పిల్లలు పుట్టని ఒక పరిస్థితికి ఆయనకు వెళ్ళడం జరిగిందని చెప్తూ, అప్పుడు ఏదైతే పనిని నోవా గారు అనుకున్నారో, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే విధానంలో ఇప్పుడు ఎవరైతే హామ్ గారి పిల్లవాడైన ఖానాన్ ఉన్నారో, ఎవరైతే తన పైన కంట్రోల్ అనేది లేకుండా, తన యొక్క వేడిని ఆపుకోలేని, ఆ కంట్రోల్ లేని ఆ పరిస్థితులు ఉన్న అతను, ఆ వేడి లేతే ఆ పరిస్థితి అంతా కలిగిన ఆ జనరేషన్ అంతా కూడా తిరిగి నేను ఏదైతే అనుకున్నానో ఆ పని చేసేలాగా షేముకి దాసులై ఉంటారు వీరి పిల్లలందరూ అని శపించడం జరిగినట్టుగా చూస్తాం. అది నెక్స్ట్ వచనంలోనే మనం చూసేసరికి 24వ వచనంలో, అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనెను. అయితే ఇక్కడ కానాన్ గారు హామ్ గారి వంశావళి నుంచి వచ్చారు, లేదా ఆ వంశం యొక్క వ్యక్తిత్వం ఏంటో మనం చూడడం జరిగింది. వారికి వారి యొక్క కోరికల పట్ల కానీ, వారి యొక్క పనుల పట్ల కానీ, వారి మీద కానీ ఒక కంట్రోల్ అనేది లేకుండా వారు ఉండడం అనేది మనం గమనించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కంట్రోల్ అయితే ఆ నియంత్రణ లేని వారిని తిరిగి మరలా ఎవరైతే సరైన విధానంలో వెళ్తున్నారో, షేమ్ గారు ఎవరైతే సరైన విధానంలో వెళ్తున్నారో, ఒక నియంత్రణతో ఒక ప్రత్యేకమైన గోల్ పెట్టుకుని వెళ్తున్నారో, వారికి దాసులుగా ఉండడం ద్వారా వీరు తిరిగి మరలా శపింపబడడం కాదు, కానీ బయటికి వెళ్ళిపోయిన వీళ్ళందరూ కూడా తిరిగి మరలా షేమ్ గారి దగ్గర రావడం ద్వారా ఆ సరైన విధానాన్ని నేర్చుకునే పరిస్థితికి వస్తారు. అంటే వారు ఏదైతే పొరపాటు చేశారో దాన్ని సరిదిద్దుకునే పరిస్థితికి, లేదా వారిలో నియంత్రణ లోపం ఉన్న ఆ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసి తిరిగి మరలా దేవుని సేవకి లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా అవుతారంటే, వారందరూ ఎప్పుడైతే ఈ షేమ్కి లేదా దేవుని పట్ల సరైన విధానంలో వెళ్తున్న వారికి ఎప్పుడైతే దాసులుగా మారతారో, ఎప్పుడైతే వారి దగ్గర తిరిగి వస్తారో, అప్పుడే వారు చేసిన పొరపాటుని దానికి సరైన విధానంలో దాన్ని ఓవర్కమ్ చేసి సరైన విధానంలో నడిచే అవకాశం ఉంది. కాబట్టి దానిని నోవా గారు అప్పుడే చెప్తున్నారు, ఖానాను నువ్వు తిరిగి మరలా నీ సహోదరులకి దాసుడిగా ఉంది అంటే అతను పాడైపోవాలని, నశించిపోవాలని కాదు, కానీ ఈ నియంత్రణ లేని తత్వాన్ని తిరిగి మరలా నియంత్రణ కలిగి సరైన విధానంలో వెళ్తున్న షేము గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే
నీవు మరలా సరైన విధానంలో వెళ్తావు కాబట్టి నువ్వు ఇతనికి దాసుడు వగదు అని చెప్పడం జరిగింది. అది తిరిగి మరలా ఖానాన్ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయెల్ అందరూ దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత ఎప్పుడైతే వారి దగ్గరికి అందరూ తిరిగి మళ్ళీ రావడం ద్వారా ఆ సరైన విధానం దేవుని ఏ విధంగా సేవ చేయాలని ప్రతి ఒక్కరు నేర్చుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని బాగు చేయడానికి లేదా ఏదైతే పాడైపోయిందో దాన్ని సరి చేయడానికి నోవా గారు చెప్పడం జరిగింది. అంతేగాని చెప్పించడం అంటే అతను ఏదో వ్యక్తిగతంగా తను నాశనం అయిపోవాలని అనేది కాదు. కానీ నోవా గారి ఉద్దేశం వారు తిరిగి ఏ విధంగా సరి చేసుకోవాలని దాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. Right. Next question by Manika Garu. Okay, about how come the children of Noah, that was such a righteous and such a high level, and God is great covenant with God, Hashem, how come they just fell to sin and to transgress of so fundamental commandments? How can it happen maybe so fast, or maybe at all? Right. Okay, so in order to answer, I think we have to maybe to go back and see and understand that, you know, it's not that like the ark or Noach and his family are like a new creation. They are continuing the previous generations, and we know that it takes a long time to improve humanity, and it takes many generations to acquire and to teach the right way of moral behavior, what is Tselem Elohim, to follow Tselem Elohim, the image of God that is within man. It's not something that like magically just happened after you open the door of the ark and step outside. We have to keep in mind, you know, the flood came because very similar deeds of the generation of Noah. So it's not something that can just be wiped out and then everyone becomes angels. That's not what we see in the history of humanity. It's not what we see all over the generations that we learn about, from Adam to Noah, right? And the dynasty of Cain, we saw all kinds of failures. And then you see failures, and you see tshuva, you see repentance and improvement. But you know, it's not balanced. It's like you can say the righteousness of Noah is not splitted evenly by all his children, and everyone gets something different. So there is always a risk, you know, there's always risks to fail. Even today, when we look, you know, on the world today, we see many things that we don't like, right? Many immoral things. Maybe we see many terrible fights. We see terror. We see innocent people getting killed. So it means like this process of rectifying the morality of human beings, it takes a lot of efforts and time, and a lot of influence by the righteous people of the world. So Ham was in a higher risk, you know. Ham was in a risk because he has the more power of the desires, more power of the craving, and that's the risk, and that's the failure. And as we saw about many generations before him, there is a failure, and there is a chance to repent and to do a tshuva. We are now in the month of the tshuva, right? We are in the month of Elul. So that what's happened, and we saw in Noah, as we mentioned before, that he gave the treatment, the right treatment to repair that by sticking to Shem, you know, by
serving Shem, living beside Shem, that's the way to fix, and that's what we learn in the many times. We have to learn from the great scholars, from the great righteous people, and to live and to follow them, and that's what will help us not to fall and to uplift ourselves. And that's in short what how we can look at this in the great perspective about what happened to the generations that fell after the covenant of Bnei Noach. అయితే మాణిక్యరావు గారు ప్రశ్న అడిగారు, నోవా గారు లేకపోతే నోవా గారి భార్య గారు నామా గారు కూడా చాలా ప్రత్యేకమైన విధానం, ప్రత్యేకమైన స్థితిలో ఉన్నారు, చాలా పరిశుద్ధులుగా ఉన్నారు, పవిత్రులుగా ఉన్నారు, నీతిమంతులు కదా. అయితే తర్వాత వారు ఓడలో ఉన్నప్పుడు కూడా చాలా సరైన విధానంలో ఉన్నారు కదా. అయితే బయటికి రాగానే వారి పిల్లలు, అంత గొప్ప తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలకు కూడా ఆ విధంగా ఎందుకు ప్రవర్తించడం జరిగింది, దేవునికి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళడం జరిగింది అనేది ప్రశ్న అడిగారు. అయితే కరెక్టే, ఆ యొక్క హషేం నోవా గారితోని అతని పిల్లలతో కూడా ఆ నిబంధన చేసిన విషయం కూడా మనకు తెలుసు, ప్రత్యేకమైన నిబంధన చేయడం జరిగింది. అయితే తిరిగి మరలా వారు ఆ నిబంధన తర్వాత వాళ్ళ నుంచి బయటికి రాగానే వారు వెళ్ళవలసిన విధంగా కాకుండా వేరే విధానంలో వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ నోవా గారు ఆయన పిల్లలు కూడా ఆ ఆర్కుల కింద కొత్తగా సృష్టించబడిన వారు కాదు, వారు ముందు జనరేషన్స్ వచ్చిన వారే. వారు అప్పుడు మళ్ళా కొత్తగా ఏం తయారవ్వలేదు. సో ముందు జనరేషన్స్ వచ్చిన ఆ యొక్క ప్రభావం అనేది వారి మీద అప్పటికీ ఉంది. అయితే మనం ముందు కూడా నేర్చుకున్నాం, ఆదాము గారి దగ్గర నుంచి నోవా గారికి వచ్చేంత వరకు ఒక అండర్స్టాండింగ్ అనేది, ఒక ఉద్దేశం అనేది అప్పటికి ఒక పరిపక్వత అనేది మనిషి యొక్క స్థితిలో వచ్చింది. ఆ తరువాత ఇంకా ముందుకు వెళ్ళేసరికి అబ్రహాం గారి దగ్గరకు వచ్చేసరికి ఇంకా పరిపక్వత చెందడం జరిగింది. అది మోషే గారి దగ్గర ఇంకా పరిపక్వత చెందడం జరిగిందని మనం నేర్చుకుంటూ. అయితే మనిషి యొక్క పరిపక్వత అనేది సడన్ గా ఏదో ఒక మూమెంట్ లోనో ఒక చిన్న విషయంలోనే జరిగేది కాదు. అంటే బెత్సెలెం ఎలోహిం, దేవుని యొక్క స్వరూపంలో నిర్మించిన మనిషి తిరిగి మరలా ఆ పరిస్థితికి రావడం అనేది ఏదో ఒక్క క్షణంలో జరిగే పని కాదు. మనకి చరిత్ర అంతా చూసినప్పుడు కూడా ప్రతిసారి కూడా జనరేషన్ బై జనరేషన్ అనేది ఆ పరిపక్వం అనేది కొంచెం కొంచెంగా మారుతూ వచ్చింది. అయితే ఆ సరైన ఆ పరిస్థితిలో కూడా మనం నీతిమంతులు గొప్పవాళ్ళు అనుకున్న వారు కూడా పొరపాటు చేయడం జరిగింది. అయితే పొరపాటు చేసిన తర్వాత తిరిగి మళ్ళా చువా ద్వారా, పశ్చాత్తాపం ద్వారా తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి రావడం కూడా జరిగింది. ఇది ప్రతి వారి జీవితంలో కూడా సాధారణమైన విషయం. ఎందుకంటే ప్రతి వారు కూడా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తారు. అయితే చేసిన వారు అక్కడితో ఆగకుండా తిరిగి మళ్ళా చువా ద్వారా తిరిగి ఎప్పుడైతే వస్తారో వారిలోని పరిపక్వత అనేది పెరుగుతుంది. అయితే కానీ అక్కడి నుంచి విడిపోవడం కాకుండా దేవుని నుంచి తిరిగి మళ్ళా పశ్చాత్తాపం ద్వారా తిరిగి మళ్ళా దేవుని దగ్గరికి ఎప్పుడైతే చేరతారో ఆ విధానంలో కొంచెంగా వారు విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత సరైన విధానానికి ఎప్పుడు వస్తారు. ఎందుకంటే ఈ నెల కూడా ఏలూరు మాసం, రాబోయే రోష్ హషానాలు అయితే ఆ యొక్క జడ్జిమెంట్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సర కాలంలో చేసిన ప్రతి విషయాల పట్ల కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పశ్చాత్తాపడి ఆ తప్పుల్ని క్షమించమని అడిగే సందర్భం ఇది. సో ఈ సందర్భంలో ఈ పాఠాన్ని బట్టి మనం కూడా ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఆ యొక్క జడ్జిమెంట్ కోసం, ఆ తీర్పు కోసం ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని రబ్బీ గారు చెప్పడం జరిగింది. అయితే ఏ విధంగా పరిపక్వత అనేది వస్తుంది అనేది మనం చూస్తే ఆ విషయం కూడా తోరాలో మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే వీరందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఈ హాము యొక్క పిల్లలు కానీ, యాపెత్ గారి పిల్లలు కానీ ఎప్పుడైతే షేమ్ గారి దగ్గరికి వెళ్ళి ఉంటారో, షేమ్ గారి దగ్గరికి వెళ్ళి విషయాలు నేర్చుకుంటారు, అంటే దేవుని జనాంగం దగ్గరికి వెళ్ళి లేదా సరైన విధానంలో వెళ్తున్న ఆ పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ దేవుని మాట ఎవరి దగ్గర అవుతుందో వారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నేర్చుకుంటారో మనం కూడా తిరిగి మరలా ఆ సరైన విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆ పెద్దలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ఫాలో చేయడం ద్వారా లేదా వాళ్ళని మనం వాళ్ళ దగ్గర ఉండి మనం నేర్చుకోవడం ద్వారా తిరిగి మరలా మనం సరైన విధానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏలూరు మాసం కూడా
ఆ విధమైన పొరపాట్లు చేసి సరిదిద్దుకోవడానికి, క్షమాపణ దేవుని అడగడానికి, సరి చేసుకోవడానికి సరైన సమయంగా కూడా రబ్బీ గారు గుర్తు చేస్తున్నారు. కాబట్టి అది ఒక క్షణంలో జరిగేది కాదు, స్టెప్ బై స్టెప్ పరిపక్వత పొందుతూ వెళ్ళే విషయం. Sligharo, I have a question regarding you beautifully explained how important the court of justice, seventh law of Noah, applied still today, because Africans are suffering the same curse. Europeans are blessed with a lot of handiworks, and Shemites, Asians, maybe Israelis, they are blessed with righteous man Noah with his blessings. Still today, I noticed that righteous justification by Noah after flood, great flood. Even human curse is very dangerous. Even human blessing, righteous human blessing is more fruitful. Yes. Yeah. Even in the family relationship also, a small thing should not be happen. A small, tiniest immorality, illicit relationship should not be happen in even our families. It's very great wonder, though. Right. Because of I thought because of this establishment of court of justice only, this thing was happened. Is it so? So I'm not sure. Can you explain what it means? My saying is, because of seventh law is given to Noah, especially to Noah. Yes. Establishing a seventh law is, I don't know. I remember court of justice, establishing court of justice. Right. Maybe one of the Noahide law. Yes. Okay. Because of that, he cursed Ham because of his sodomitizing his father. It's a rare illicit relation I ever heard until now. It's a rare sodomitizing father, and he was cursed by his own father, and remaining Shem and Ham was blessed by righteous Noah after a great flood. Because of court of justice only it happened. Oh, right. I think I see what you mean. Maybe just to say to express it in maybe in different words, I can say, you know, that we met Noah before the flood, and we saw that he was like kind of passive. His acts were passive. He didn't try to be the savior of the whole humanity. He just said, you know, he told his neighbors, well, I am building an ark because you sin and you are going to die in the flood, and I will be saved with my family. So that was his passive period. And now, after the covenant of Bnei Noach, right, after this giving of the 7 Noachide laws, we see that Noach takes much more responsibility. He is in charge now, and he say, well, what happened here has to be judged, as you mentioned, right? So the sin of Ham has to be judged, and he's taking responsibility of the whole humanity, actually, right? Of all his family, all the fathers of humanity, and he say what has to be done, what is the punishment, what will we do to make the world better, and he like become much more positive. So in this aspect, I think yes, I can see what you mean, and see this expressed in the way of Noah after the flood. అయితే డాక్టర్ యాకోబి గారు కూడా ఆయన ఒపీనియన్ పంచుకున్నారు. ఏంటంటే మనం ఈ రోజు చూసిన పాఠం చూస్తే గనక మధ్యధరా సముద్రం చుట్టూ ఆఫ్రికన్ కంట్రీస్ కానీ వీరందరూ కూడా హామ్ యొక్క ఖానాన్ని సంతతిగా చూస్తూ వీరు తిరిగి మరలా ఈ యూరోపియన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత, ఇప్పుడున్న యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు
వాళ్ళ యుద్ధం చేసినప్పుడు తిరిగి వాళ్ళకి బానిసలుగా మారడం అనేది, లేదా షేము యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో దేవుని పట్ల దేవుని చిత్త ప్రకారం వీళ్ళైతే ఎవరున్నారో ఈ ముగ్గురికి కూడా ఆనాడు నోవాహు గారు ఇచ్చిన ఏదైతే దీవెన గాని శాపం గాని ఉందో ఇప్పటికీ అప్లై అవుతూనే ఉంది. ఆ ఆఫ్రికన్ కంట్రీస్ అనేవి ఇప్పటివి సఫర్ అవుతూనే ఉన్నాయి. వారందరూ కూడా ఈ యూరోపియన్ కంట్రీస్ మీద కానీ లేకపోతే మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఆ కంట్రీస్ మీద ఆధారపడుతూనే ఉన్నారు. ఈ ఈ కళల్లో కానీ మిగతా విషయంలో కూడా యూరోపియన్ కంట్రీస్ చాలా ఎక్కువగా ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగనే దేవుని పిల్లలు అయితే ఎవరైతే ఉన్నారో షేము గారి సంతతి అనేది వారు ప్రపంచానికి సరైన మార్గాన్ని చూపిస్తూ సరైన విధానంలో నడిపిస్తూ వారు ఆ విధంగానే అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఇప్పటికీ కదులుతున్నారు. ఈ ఒపీనియన్ బట్టి డాక్టర్ యాకోబి గారు ఒక మంచి విషయం చెప్పారు. ఒక మనిషి యొక్క అది శాపం అని కానివ్వండి, లేదా ఒక పెద్దల యొక్క శాపం గాని ఆశీర్వాదం గాని చాలా విలువైనది. ఈవెన్ ఇంటిలో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులుగా కానీ లేకపోతే పెద్దలుగా ఉన్నప్పుడు వారి పిల్లల్ని దీవించే విషయంలో కానీ లేదా శపించే విషయంలో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఈ విధంగా కూడా మానవ సంబంధాలు కుటుంబాలు ఏ విధంగా ఉండాలనే గొప్ప పాఠం దీంట్లోంచి నేర్చుకోవడం మనకు కనబడుతుంది. యాకోబి గారు చెప్పినప్పుడు రబీ గారు దానికి సూచిస్తూ మనం ముందు చరిత్రలో చూసినప్పుడు నోవాహు గారు ఈ వాడ సిచ్యువేషన్ కి ముందు ఈ యొక్క నిబంధన చేయక ముందు చూసినప్పుడు హషేం ఆయనకి చెప్పడం జరిగింది, ఓకే నేను ఈ భూమిని నాశనం చేస్తున్నాను, ఒక వాడని కట్టి ఈ విధంగా నువ్వు ఆ జంతువులన్నింటినీ రక్షించాలి అన్నప్పుడు నోవాహు గారు ఒక బాధ్యతగా తీసుకుని ఎలా ఈ ప్రపంచంలో ప్రజలందరినీ నాశనం చేస్తావు తండ్రి అని ఒక బాధ్యత తీసుకుని వారి గురించి పోరాడినట్టుగా లేదు. కానీ హషేం చెప్పారు నేను ఆయనకి లోబడి మాత్రమే ఉండాలి అని ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన ఏం చెప్పినా దేవుడు హషేం ఏం చెప్పినా లోబడి పనిచేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే వాడ దిగిన తర్వాత ఆ యొక్క నిబంధన చేయడం జరిగిందో ఇక్కడి నుంచి ఒక బాధ్యత అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఓకే నెక్స్ట్ ఎన్ని జనరేషన్స్ అయితే రాబోతాయో వారందరూ సరైన విధానంలో ఏ విధంగా వెళ్ళాలో దానికి ఈ న్యాయపరమైన విషయాలు ఎంత అవసరం అనేది మనం చూస్తాం. 7వ ఆజ్ఞ న్యాయ విధమైన చట్టాలు తయారు చేసుకోవాలనేది, అంటే న్యాయం చేయడం అనేది ఈ చట్టం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని అక్కడ జరిగిన ఫస్ట్ సిచ్యువేషన్ లోనే మనకు చెప్పడం జరిగింది. ఓకే ఈ హామ్ గారు పిల్లవాడైన హామ్ తప్పు చేశాడు, అయితే తప్పు చేయడం ద్వారా అతను తిరిగి మరలా అదే పరిస్థితిలో ఉంటే ఈ ప్రపంచ మానవాళికి మేలు జరగదు. తిరిగి మరలా వారు సరైన విధానంలోకి రావాలంటే ఓకే ఎవరో ఒకరు వారికి నేర్పించాలంటే వీరి కింద వారు ఉండాలి. కాబట్టి ఖానాను నువ్వు షేముకు మరలా నువ్వు వారి కింద ఉంటావు, వారికి సేవకుడిగా ఉంటావు. సేవకుడిగా ఉండడం అంటే తన బానిసగా వాడుకోవడం అని కాదు. ఎప్పుడైతే తిరిగి మరలా షేము గారి దగ్గరికి వస్తారో వీళ్ళందరూ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని పిల్లల దగ్గరికి వస్తారో అప్పుడు వారందరూ కూడా సరైన విధానం ఏంటో నేర్చుకుంటారు. తిరిగి మరలా ఇరువురు కలిసి ఆ దేవునికి మహిమపరిచే విధానంలో దేవుడు అనుకున్న విధానంలో ఆ బెత్సెలెం ఎలోహిం దేవుని యొక్క స్వరూపంలోనికి తిరిగి మరలా ఆయన పోలికలోనికి తిరిగి మరలా మానవాళ్ళంతా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఆ కోర్ట్ ఆఫ్ జస్టిస్ న్యాయబద్ధమైన చట్టం తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని కూడా ఆ మొట్టమొదటి విషయంలోనే మనకి నోవాహు గారు చెప్తారని రబీ గారు మనకు గుర్తు చేశారు. సోదరబరావు మాణిక్యరావు గారు మీదేం ప్రశ్న ఉందండి? చెప్పండి సార్, అన్మ్యూట్ చేయండి. షలోమ్ సార్. షలోమ్ సార్. ప్రశ్న కాదు, అంటే ఏంటంటే ఇందాక నేను అడిగిన ప్రశ్న ఒక్క మాటలో చెప్పాలంటే తొందరపడి అడిగాను. అంటే అంతకు ముందు మొత్తం చూసుకుంటే సార్ చెప్పింది మొత్తం ఏంటంటే కయూన్ గారి దగ్గర నుంచి లెమేక్ గారి దగ్గర నుంచి యాబాలు తుబాల్ కయూన్ గారు రావడం, ఒకరేమో సంగీతం తయారు చేయడం, ఒకరేమో ఆయుధాలు తయారు చేయడం, వాళ్ళు రకరకాల కల్చర్లో ఒకళ్ళు వాయింపులు చేయడం, ఇట్లా వచ్చి హషేం గారికి దూరం అయ్యారు. ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి వారే నామా గారు, ఆమె నోవాహు గారి భార్య. అయితే అంతకు వడ తయారు చేయడానికి కాడ నుంచే ఈ తుబాల్ కయన్ గారు కావచ్చు, షేము హాము గారు వీరు పుట్టే ఉన్నారు. అంటే వీరు ఆ కల్చర్ మొత్తం చూస్తున్నారు. ఆ చూస్తున్న క్రమంలో వారు ఏ స్నేహం అయితే చేశారో ఆ స్నేహంలో తండ్రి నుంచి హషేం గారి దగ్గర ఏది నేర్చుకోవడం ఏమో షేము గారు నేర్చుకున్నారు. తర్వాత హాము గారేమో
తల్లిగారి వంశం నుంచి నేర్చుకున్నారు. నేర్చుకుని దాన్ని అలాగే డెవలప్ చేసుకుంటూ ముందుకు వచ్చి వాడలో అంత పెద్ద ప్రళయం జరిగినప్పటికి కూడా, అంత నాశనం అయినప్పుడు కూడా వారు భయపడడం కానీ లేదా హషేం గారికి దగ్గర అవ్వడం కానీ చేయకుండా దాన్నే డెవలప్ చేస్తూ ముందుకు వచ్చారు. ఇదంతా నేర్చుకున్నాను కానీ సార్, అది కొంచెం సిగ్నల్ నాకు మిస్ అయ్యేసరికి ఆ సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడారేమో, మిస్ అయిందేమో అని కంగారు పడి తొందరపడి అడిగాను సార్. అది సార్ తొందరబ్బా సార్. అంతే. ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా ఒక మాట ఏంటంటే, మనం కావచ్చు లేదా మన తర్వాత పిల్లలు కావచ్చు, ఏ కల్చర్ అయితే మనం చూస్తూ వాళ్ళకి నేర్పుతూ వస్తామో దానిని వారి జీవితంలో అది వారికి నాటుకుపోయి వాళ్ళు అదే కల్చర్లోకి ముందుకెళ్తారు తప్ప మంచి మార్గంలోకి రావడం మాత్రం కష్టం అవుతుంది. చెడు వైపు చూపిస్తే చెడు వైపే వెళ్తారు, మంచి వైపు చూపిస్తే మంచి వెళ్తారు. ఈ బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది అని ఈ బెరేషిత్ క్లాసుల నుంచి, నోవాహ గారి పరాశాల నుంచి రబ్బీ యారోన్ గిల్లర్ గారు నేర్పిన తర్వాతనే నేర్చుకోవడం జరిగింది సార్. సదరబ్బా సార్. హలో సార్. Okay, now he just reminded that all the lessons whatever we learned from the starting, because all the generations of Cain were against Hashem, and at the same time all the generations came from the forefathers of Noah were in the right way. So in the same generation Nama also came. So the Shem took all those things from Noah, the great teachings of Noah, but Ham and Japheth were somewhat took all those things from the generations of Cain. So they gone away. But now he is telling that Yes. whatever the way we teach to the children, they will go in that path. So it's very important to teach the children in the right path, as he's expressing now. Yes. Okay, very nice. Yes. תודה רבה מן הקרב גרור. Okay, I think our time is up, so you please be welcome to conclude the class. And again, תודה רבה for everyone. תודה רבה ישראל גרור, יעקב גרור. It's a great pleasure, and everyone are welcome and most welcome to meet next week again. Yeah. Class question. ఓకే, చెప్పండి సార్, చెప్పండి. అయితే క్లాస్ క్వశ్చన్ మీ అందరికి కూడా రబ్బీ గారు థ్యాంక్స్ చెప్పుకున్నారు, మాణిక్యరావు గారు మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియపరుచుకున్నారు. సమయం అయింది కాబట్టి ఓకే, తిరిగి మళ్ళీ హషేం చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం అని చెప్తున్నారు. సో ప్లీజ్ సార్, కంక్లూడ్ చేయండి సార్. Todarabarao, Yaron Gillar, on behalf of all our participants, we are very thankful, grateful to this class. Exactly, it's like a peak of the class today, because it's a Berit Olam here, and you stressed, more stress is on there, on righteous path of Noah and his curse, even to his son, even to blessing to their his son, righteous blessing to his sons, Shem and Japheth. Ham is cursed. And one more thing I would like to share you. There is a 25th verse says that Ham is servant of servants. It's a very rare expression. There are several people. They are very slaves in the world because of this thing. Maybe because of righteous curse by Noah, because of court of justice. I have a lot of saying about this situation in India also, courts in India. In the next class, I may ask one question regarding this, particularly about court, establishing courts of justice. There is a more stress on that. We are very thankful to Berit Olam organization for this sake. You are deepening and giving a very good stuff for us, spiritual energy, for righteousness, for righteous people, for righteous Hashem and his guidance.
and truthful path all should follow on this word. We are very thankful. We meet in the next class. Toda Rabba. అందరికీ వందనాలండి. ఈ షవోతో ఈ రోజు క్లాస్ చాలా స్లోగా స్టార్ట్ అయినా కానీ చాలా విషయాలు, అనేక విషయాలు ఫ్యామిలీ కుటుంబ పరంగా, గ్రేట్ ఫ్లడ్ జలప్రలయం అయిన తర్వాత కూడా ఫ్యామిలీస్ లో అదే నేచర్ క్యారెక్టరిస్టిక్స్ మానవ నేచర్ ఉంటూనే కొంతమంది కంట్రోల్ తప్పి ప్రవర్తించే వారికి ఎటువంటి శాపాలు పాపాలు లేకపోతే వారికి ఎటువంటి శిక్షలు అనేది, అదే మంచి కుమారులకి మంచి పిల్లలకి ఎటువంటి ఆశీర్వాదాలు ఈ ప్రపంచంలో యూరోప్ ఆసియా అని కానీ ఆఫ్రికా అని కానీ మనం చూస్తున్నాం. అది ఇండియాలో కూడా చాలా జనరేషన్స్ అట్లా మైగ్రేట్ అయి వచ్చిన వాళ్ళే. ఆరియన్స్ అని యూరోప్ నుండి వచ్చిన వారు, ఆఫ్రికా నుండి ద్రవిడియన్స్ అని వచ్చిన వారు, అట్లాగే ఏషియా నుండి చాలా మంది వచ్చిన వారు ఉన్నారు, ఈ ముస్లింలు అరబ్బులని. ఇంకా ఇంకా ముందు ముందు క్లాసుల్లో ఇంకా అనేక విషయాలు ఈ రైచస్ నీతిమంతుడైన మానవుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. అనిల్ ఇస్రాయల్ గారు కూడా తర్జుమా చేసినందుకు చాలా బాగా క్లుప్తంగా సరళంగా బాగా చాలా ఈజీగా దాన్ని అందించడం మనకి నిజంగా హషేమ్ గారి ఆశీర్వాదం అని అనుకోవాలి. అందరికీ తోదా రబ్బా. మళ్ళీ కలుసుకుందాం. తోదా రబ్బా సార్. שבוע טוב. תודה רבה.